పిల్లలో పెరుగుతున్న ఊబకాయం, జంక్ ఫుడ్పై కఠిన నిబంధనలు రాబోతున్నాయా? పిల్లలు, యువతలు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ కీలక ప్రతిపాదనలు చేసింది. 2025 నాటికి దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా. దీంతో జంక్ ఫుడ్ ప్రకటనలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని సూచించారు. అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాలపై ప్రకటనలను నియంత్రించడంతో పాటు ప్యాకెట్లు ముందు భాగంలోనే స్పష్టమైన పోషకాహార హెచ్చరిక లేబుళ్లు ఉండాలని ప్రతిపాదించారు. స్కూల్ క్యాంటీన్లలో జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, సంపూర్ణ ధాన్యాలతో తయారైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంతేకాదు, అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలు, చక్కెర పానీయాలపై ప్రత్యేక హెల్త్ ట్యాక్స్ విధించాలని కూడా ప్రతిపాదించారు. పిల్లలకు ప్యాకెట్ ఫుడ్ లేబుళ్లను ఎలా చదవాలో నేర్పేందుకు ప్రత్యేక డిజిటల్ మాడ్యూల్స్ కూడా రూపొందించారు. మొత్తానికి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలంటే జంక్ ఫుడ్పై నియంత్రణతో పాటు ఇంటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మొదలవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన బాల్యం ఆరోగ్యకరమైన భారతదేశానికి పునాది.